హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇన్ ద ఛానల్ ఆఫ్ ప్రసు విద్య. సో ఈ వీడియో ఏంటంటే ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ప్రీవియస్ వ్లాగ్లో విద్య వాళ్ళ మామ హల్దీ ఫంక్షన్ షేర్ చేసుకున్నాను కదా. సో హల్దీ ఫంక్షన్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము, విద్య వాళ్ళందరూ కలిసి వాళ్ళ మామని ఎలా ఆట పట్టించారు, అవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో రిసెప్షన్ని మొత్తం షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే ఆ డ్యాన్సెస్ అవన్నీ చూస్తే మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను, చూసేయండి. సో ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను కదా, 8కి అలా స్టార్ట్ అయ్యాం మేము ఇంటి దగ్గర నుండి. మేము వచ్చేసరికి 8:30 అలా అయిపోయిందనమాట. మేము వచ్చేటప్పటికి పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా నలుగు స్టార్ట్ చేశారనమాట. ఏవో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, లోపలికి వెళ్ళే ముందు పెళ్లి కూతురు వాళ్ళు నలుగు పెట్టాలి, అలాంటివి అవి చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారా, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షం ఇంకా గట్టిగా స్టార్ట్ అవ్వకముందే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని ఇక్కడ ఫాస్ట్గా నలుగు పెట్టేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ అత్త, నేను, బాను, మౌని మేమందరం ఇక్కడికి వచ్చేసాము. విద్యాసాగర్ మాత్రం మిస్సింగ్ కదా, వాళ్ళు వెళ్ళి వాళ్ళ గ్యాంగ్లో జాయిన్ అయిపోయారనమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉంటారు కదా, వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ నలుగు పెట్టడం కంప్లీట్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. పెళ్ళికొడుకు వాళ్ళు అలా వెళ్ళారో లేదో, మేమైతే పైకి కూడా వెళ్ళకుండా కిందకు వచ్చేసామన్నమాట, డైరెక్ట్ భోజనాల దగ్గరికి. ఎందుకు అంత ఫాస్ట్గా వచ్చేసామో తెలుసా? మార్నింగ్ టిఫిన్ చేసామంతే మేము, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. హల్దీ ఫంక్షన్ తర్వాత ఫుల్ టయర్డ్ అయిపోయామన్నమాట అందరము. సో నిద్రపోయాము ఏం తినకుండా. అందుకే ఇంకా ఇక్కడికి వచ్చేసి నీట్గా డిన్నర్ చేసి తర్వాత లోపలికి వెళ్దామని చెప్పి అందరం వచ్చేసాము. ఇంక ఇక్కడ చూసారా, మా గ్యాంగ్ మొత్తం లైన్గా కూర్చొని తింటూ ఉన్నాము. ఇంకా నేను ఇక్కడ ప్లేట్లో ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారో అవన్నీ మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. సో చూసారు కదా ఏమేమి ఐటమ్స్ పెట్టారో. సో మాకైతే ఫుడ్ చాలా నచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా తినలేదు కదా, ఫుల్గా లాగించేసామన్నమాట మేమైతే. వెజిటేబుల్ రైస్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. అందరూ అదే పెట్టుకొని తిన్నారనమాట. ఇంకా భోజనం చేసిన తర్వాత కిందకు వచ్చేసాము, చల్లగా ఉంది అని చెప్పి. వీళ్ళు చూసారా ఆడుకుంటూ ఉన్నారు, బాను, పూజీ. ఇంతకీ మీకు పూజీ ఎవరో తెలియదు కదా, బాను వాళ్ళ సిస్టర్ అనమాట. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, విద్య వాళ్ళ బాబాయ్ కొడుకు బాను అని. సో వాళ్ళ చెల్లి పూజిత అనమాట. సో మా ఫ్యామిలీలో 2 బానులు ఉన్నారనమాట. సో ఒకరు వచ్చి విద్య వాళ్ళ అత్త కూతురు భానుశ్రీ, అండ్ ఇంకొకరు విద్య వాళ్ళ బాబాయ్ కొడుకు భానుప్రకాష్ అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇంకా కొద్దిసేపు అందరు చల్లగాలిలో చిల్ అయ్యి తర్వాత అందరం పైకి వచ్చేసాము. ఇంకా అంతలోపు పైన డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కోసం వెయిట్ చేస్తున్నారనమాట అందరూ. ఇక్కడ చూసారా, పెళ్ళికొడుకు ఫస్ట్ రెడీ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఇంకా అందరూ పెళ్లి కూతురు కోసం వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ అక్క హాయ్ చెప్తుంది చూసారా, పెళ్లి కొడుకు వాళ్ళ వదిన అక్కడ. ఇంకా మేమందరం ఇక్కడ కూర్చొని ఉంటే వరలక్ష్మి అక్క వచ్చి పిలిచిందనమాట. పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడానికి ఫ్లవర్స్తో వెల్కమ్ చెప్పాలి అని చెప్పి. సో పెళ్లి కూతురు ఏమో ఇంకా బయటకు రాలేదు, తను ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరం ఇక్కడ వెయిట్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఫోటోగ్రాఫర్ వెంకీ ఏమో చెప్తూ ఉన్నాడనమాట. ఇంక ఇక్కడ నా శారీ చూసారా, ఈ శారీని కట్టుకోవడానికి నేను పడిన తిప్పలు అంతా కాదు. అన్నయ్య మౌని దాంకొద్దు అత్త గుండెలో చూడండి ఎంతమంది జస్సులేడా. కూర్చున్నామా, స్వీట్ ఆడ వదినా.
ఆ, అది అక్క అలా వేసుకుని సో ఫైనల్లీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీదకి వచ్చేసారు. 9 అలా అయిపోయిందనమాట రిసెప్షన్ స్టార్ట్ అయ్యేసరికి. ఇంక ఇక్కడ చూసారా అత్తయ్య మామయ్య వెళ్ళి ఫోటో తీసుకుంటూ ఉన్నారు. అప్పటికి మమ్మల్ని కూడా పిలిచారనమాట, కానీ మేము వెళ్ళలేదు పైకి, ఎందుకంటే విద్యాసాగర్ ఇద్దరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బయట. సో వాళ్ళైతే ఫంక్షన్ హాల్లో లేరు. ఇంకా చందు పీలేరులో ఉంది కదా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇంకా నేను ఒకదాన్ని మాత్రం ఇక్కడ కూర్చొని వీడియో తీసుకుంటూ ఉన్నాను. అందుకే అత్తయ్య మామయ్య వెళ్ళి ఫోటో తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ విద్య వాళ్ళు వచ్చిన తర్వాత విద్య అండ్ నేను వెళ్ళి ఫోటో తీసుకున్నాము. ఇంక ఇక్కడ చూసారా విద్య వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని వాళ్ళ అత్త మామ వాళ్ళు అత్తయ్య మీద కౌంటర్స్ వేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ చూసారా మయు పూజి భాను వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మేమైతే ఇంకొక సైడ్ కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. జషు అయితే విద్య కోసం ఏడుస్తున్నాడు అనమాట. విద్య అన్న ఇంకా రాలేదే అని చెప్పి. సో చూసారా వాడి ఫేస్ ఎలా ఉందో. అండ్ అటు సైడ్ వదిన చూసారా ఫుల్ ముచ్చట్లు పెట్టేసిందనమాట. ఇంకా వదిన శారీ అయితే నాకు బాగా నచ్చిందనమాట, నా ఫేవరెట్ కలర్ అది. ఇంక ఇక్కడ మౌని చూసారా తలగొక్కుంటూ ఎలా కూర్చొని చూస్తూ ఉందో రిసెప్షన్ని. నేను మౌని అని పిలవగానే అప్పుడు చూసిందనమాట. ఇంకా ఇక్కడ వీడియో అయితే బాను తీస్తోంది మా అందరికీ, మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే. ఇంక ఇక్కడ జషుని అబ్జర్వ్ చేయండి, వాడి ఫేస్ ఎలా పెట్టేసి ఎన్ని మెలికలు తిరుగుతున్నాడో. వాడికి విద్య కావాలంట. విద్య ఏమో బయట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చింటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వీడేమో విద్య అన్న కావాలి అని ఫోన్ చేస్తూనే ఉన్నాడు. విద్య మాత్రం వీడి కోసం రాలేదు. ఇంకక్కడ వరలక్ష్మి అక్క చూసారా అత్తయ్య మామయ్య ఉంటే వాళ్ళతో మాట్లాడి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది, వర్క్ ఉందని చెప్పి. సో వీళ్ళ గ్యాంగ్ ఎంటర్ అయిపోయారు చూసారా ఎలా కొట్టుకుంటూ ఉన్నారో స్టేజ్ మీద కూడా. ఇంకా పెళ్ళిలో పిల్లలైతే అంతా ఇంత అల్లరి చేయలేదు. ప్రతి ఫోటో వాళ్ళే తీసుకోవాలి అంటారు. అందుకే ఇక్కడ చూసారా వెంకీ భాను వాళ్ళు పిల్లల్ని సైడ్కి పంపించేశారనమాట, మీరు వెళ్ళండి ఆడుకోపోండి అని చెప్పి. కానీ వాళ్ళేమో వెళ్ళకుండా ఇంకా సైడ్లో నిలబడుకొని మళ్ళీ ఫోటో తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, లోకి బిట్టు నాని ముగ్గురు ఒకే డ్రెస్ వేసుకున్నారు. చాలా క్యూట్గా అనిపించారనమాట పెళ్ళిలో వాళ్ళు ముగ్గురు. అండ్ నాని ఎవరో మీకు తెలియదు కదా, అశోక్ అన్న పెళ్లి కొడుకు వాళ్ళ అన్న కొడుకు అనమాట నాని. ఇంకా మేమందరం కూడా వెళ్ళి ఫోటో తీసుకొని కిందకు వచ్చేసాము. సో మేము ఫోటో తీసుకొని కిందకు వచ్చేలోపు ఇక్కడ చూసారా అన్న చెల్లెలు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు సీరియస్గా. అండ్ ఇంకొక సైడ్ అత్త చూసారా ఏదో దీనంగా ఆలోచిస్తూ అలా కూర్చొని ఉంది. వీళ్ళ గ్యాంగ్ అయితే ఇంకా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు.
ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేశారనమాట. డీజే పిల్లలు చూసారా స్టార్ట్ చేశారు అప్పుడు డ్యాన్స్ వేయడం. పిల్లలు డ్యాన్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ చూసారా వీళ్ళు వచ్చేసారు. మా ఫ్యామిలీస్లో ఎప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా వీళ్ళ డ్యాన్స్తోనే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూస్తున్నారా ఎలా ఇరగదీస్తున్నారో డ్యాన్స్. అసలు ఇక్కడ వాళ్ళు ఏ సాంగ్కి వేస్తున్నారో గెస్ చేయగలరా? సో మీరు గెస్ చేస్తే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, వైట్ అండ్ బ్లాక్ కలర్ షర్ట్లో ఒక అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడు కదా, తను యాక్టర్ అన్నమాట అండ్ ఆల్సో డాన్సర్. సార్ మూవీలో స్టూడెంట్గా యాక్ట్ చేశారు. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు మీరు కూడా. తన పేరు హరుణ్ అన్నమాట, విద్య వాళ్ళ బాబాయ్ కొడుకు. సో మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. ఈ ఫ్యామిలీలో కూడా మంచి డాన్సర్ కమ్ యాక్టర్ ఉన్నాడని చెప్పి. డాన్స్ అయితే ఇరగదీసేస్తాడనమాట. సో ఇక్కడ కాపీరైట్ పడుతుందని చెప్పి నేను ఫుల్ సాంగ్ పెట్టలేకపోతున్నాను. అందుకే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఒక పక్క అందరూ డీజేని ఎంజాయ్ చేస్తూ ఉంటే వీళ్ళేమో ఇక్కడ ముచ్చట్లు పెట్టారు మళ్ళీ. సో పూజ అయితే విద్యాని కామెంట్ చేస్తూనే ఉందన్నమాట ఏదో ఒకటి. ఇంకా గిచ్చడం గిల్లడం అవన్నీ చేస్తూ ఉంది. ఫస్ట్ టైం అన్నమాట ఒక అమ్మాయి విద్యాని ఇలా గిచ్చడం గిల్లడం నేను చూడడం. ఇంక ఇక్కడ చూసారా లేడీస్ ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో అందరూ వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. మెయిన్ వాళ్ళకి కొరియోగ్రాఫర్ లాగా తేజ అన్నమాట. అండ్ ఎల్లో అండ్ పింక్ శారీ ఎవరో నాకు తెలియదు కానీ చాలా బాగా డ్యాన్స్ చేసింది తను కూడా. ఇంకా ఇక్కడ కూడా నేను ఫుల్ సాంగ్ని పెట్టలేకపోతున్నాను ఎందుకంటే కాపీరైట్ పడుతుందేమో అని భయంతో. కానీ వీళ్ళు ఇక్కడ ఏ సాంగ్కి పర్ఫామ్ చేస్తున్నారో మీరు ఈజీగా గెస్ చేసేయచ్చు. సో మీరు కనుక గెస్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమంది గెస్ చేయగలరో అని. సో ప్రీవియస్ సాంగ్కి మిడిల్లోనే డ్రాప్ అయిపోయారు కదా, ఇంకా నెక్స్ట్ సాంగ్ అయినా బాగా చేయాలి అని చెప్పి అక్కడ సైడ్కి వెళ్ళి మరీ రిహార్సల్ చేసుకుంటున్నారు చూసారా. సో ఆ స్టెప్స్ని చూస్తుంటే చమ్కీలా అంగీలేసి సాంగ్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపించింది కదా మీకు కూడా. ఇంక ఇక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. సో వాళ్ళతో కూడా డ్యాన్స్ వేయించాలని చెప్పి ట్రై చేశారు. పెళ్లి కూతురు మాత్రం వేయలేదు. ఇంక ఇక్కడ పెళ్లి కొడుకు డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ చూసారా తేజ అండ్ గ్యాంగ్ మళ్ళీ వచ్చేసారనమాట. సో ఇంతసేపు రిహార్సల్ చేశారు పక్కన. ఇంకా రిహార్సల్స్ అయిపోయాయి కదా, మెయిన్ డాన్సర్స్ ముగ్గురు వచ్చేసారు ఇక్కడికి. ఇంకా చమ్కీలా అంగీలేసి లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్కి మాత్రం పర్ఫామ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు పిల్లలు వచ్చేసారు చూసారా. గ్రీన్ అండ్ బ్లూ డ్రెస్ అమ్మాయి అయితే చాలా బాగా డ్యాన్స్ చేసింది. సో ధమాకా మూవీలో జింతాక్ సాంగ్ ఉంది కదా, దానికి ఇరగదీసేసింది అనమాట. సో మళ్ళీ సేమ్ ప్రాబ్లం, కాపీరైట్ పడుతుందని చెప్పి నేను ఫుల్ లెంత్ పెట్టలేకపోతున్నాను. సో మీరు కూడా చూడండి ఆ స్టెప్స్ అయితే ఎంత సింక్ చేస్తుందో. ఈ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరికీ డ్యాన్స్ చాలా బాగా వచ్చనమాట. పిల్లల దగ్గర నుండి పెద్దల దగ్గర వరకు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. ఇంక ఇక్కడ బ్లూ డ్రెస్ అమ్మాయిని చూసారా, చించేసింది కదా డ్యాన్స్. అసలు మేమందరు షాక్ అయ్యామన్నమాట, ఇంత బాగా చేసింది ఈ అమ్మాయి అని చెప్పి. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా? అశోక్ అన్న వాళ్ళ అన్న కూతురు అనమాట, నాని వాళ్ళ అక్క. సూపర్గా డ్యాన్స్ చేసిందనమాట. మేమందరం షాక్ అయిపోయాము. ఇంకొక పక్క డాన్సెస్ వేసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకొక సైడ్ మాత్రం ఏదో సాంగ్యం ఉందని చెప్పి పెళ్లి కొడుకుని లాక్కెళ్ళిపోయారు. సో చూసారా అన్ని ప్రిపేర్ చేసుకుని అలా కూర్చొని ఉన్నారు.
ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడ విద్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అలా కూర్చొని వాళ్ళని వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా భాను చెప్తున్నాడు విద్యకి వదిన వీడియో తీయడం స్టార్ట్ చేసింది అని చెప్పి. చూసారా అశోక్ అన్న అక్కడ కూర్చుని ఉంటే విద్య భాను ఎలా కామెంట్ చేస్తున్నారో అన్నని. ఇక్కడ పెద్దవాళ్ళు అందరు కూర్చొని ఏదో చేస్తున్నారనమాట. వక్కాకు సాంగ్యం అంట దీని పేరు. సో అది ఒక పక్క జరుగుతూ ఉంటే ఇంకా మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసి ముచ్చట పెట్టుకున్నాము. పూజ చూసారా విద్యాని ఇక్కడ కూడా ఏదో కామెంట్ చేస్తూ ఉంది. విద్య చూడు, విద్య చూడు ఇక్కడ. సో వక్కాకు సాంగ్యం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ డీజే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ నుండి చూడండి అసలు ఎంత బాగా డ్యాన్స్ చేశారో అందరూ. ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా.
ఇక్కడ మేము చూసారా రిటర్న్ అయిపోతున్నాము. సో 2 or 2:30 అయింది అనుకుంటాను టైం. అప్పుడు ఇంకా మేమందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. సో వరలక్ష్మి అక్క అయితే చెప్తూనే ఉంది వెళ్ళొద్దండి అని చెప్పి. ఇంకా జష్ గారు ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ డే వేరే ఊరికి వెళ్ళాల్సి ఉన్నింది. సో ముహూర్తంకి ఉండకుండా ఇంటికి వచ్చేసామన్నమాట మేము. వన్ సైడ్ ఏమో ఉండాలనిపించింది, ఇంకొక సైడ్ ఏమో వెళ్ళిపోవాలి కదా, రేపు మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలి అనిపించింది. సో మళ్ళీ టైర్డ్ అయిపోతామని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారంట. డీజేలో మొత్తం డాన్సెస్ వేసి కపుల్స్ మొత్తం డాన్స్ వేశారంట. మేమైతే ఇంటికి వచ్చేసాము, మిస్ అయ్యామే అనిపించింది. భాను మయూరి మాత్రం అక్కడే ఉండిపోయారు మేము రామని చెప్పి. ఇంకా మేమైతే 3 కలా ఇంటికి వచ్చేసాము. ఇంక ఇక్కడ చూసారా మేమైతే మిద్దె పైన పడుకున్నాం చల్లగాలికి, చాలా బాగా అనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.